హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సురేష్. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి జిఎస్టీ రిఫార్మ్స్ ఏదైతే 2.0 ఉందో దానికి ప్రజలంతా కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి నిజాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు, తను చెప్పినటువంటి కీలక వ్యాఖ్యలను అంశాలను దృష్టిలో పెట్టుకొని చిన్నటువంటి ఏదైతే కొనుగోలుదారులు ఉన్నారో సలహాదారులకు సంబంధించినటువంటి వాళ్ళ డేటా అంతా కూడా తీసుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మా హిట్ టీవీ చేసింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా చూద్దాం. చూద్దాం. ఒక్కసారిగా వాహన రిజిస్ట్రేషన్ జాతర, జీఎస్టీ తగ్గింపులతో కొనుగోలు జోరు. వాహనాల జీఎస్టీ తగ్గించడంతో ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు రవాణా శాఖలో ఉత్సాహం నెలకొంది. తగ్గినటువంటి జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమలుకు రాగా కొత్త వాహనాలు కావచ్చు, కొనుగోలుదారున్నటువంటి షోరూంలు కావచ్చు సందడిగా మారాయని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 22వ తారీఖు జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3126 కొత్త వాహనాలు కొనుగోలు, తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ కూడా ఆర్టీఓ ఆఫీస్ అధికారులు చెప్తున్నారు. గతేడాది జరిగినటువంటి కొనుగోలు సంఖ్య కేవలం 286 వాహనాలు మాత్రమే. ఈ యొక్క జిఎస్టీ తగ్గడంతో ఈ యొక్క పురోగతి సాధించామని చెప్పేసి వాహనదారులు కావచ్చు, ఆర్టీఓ ఆఫీసర్లు కావచ్చు, అక్కడ నుండి షోరూమ్లు చెప్తున్నాయి. ముఖ్యంగా మారుతి కార్ షోరూమ్స్ ఉన్నాయో అంతా కూడా సందడిగా మారాయి. దాదాపు ఒక్క రోజులో మారుతి కారును 30,000 కార్లు అమ్ముడుపోయా. టాటా పంచ్ కావచ్చు, టాటా ఈవీ కావచ్చు, అటువంటి కార్లలో దాదాపు 10,000 వరకు ఒక రోజులో రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు వాహనదారులు అంటూ కూడా ఒక వార్త ప్రచురిస్తూ ఉంది. నిజంగా ఇదే కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి జిఎస్టీ మార్పు కావచ్చు, రిఫార్మ్స్ కావచ్చు, ఇది ఒక గొప్ప బొనాంజా అంటూ నిజంగా దసరా దీపావళి జరుపుకునేటువంటి సంబరాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో వృత్తి పరంగా కావచ్చు, వాళ్ళకు జీవనోపరంగా ఆధారం కలిగించేటువంటి వాటిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పేసి అనేక మంత్రులతో, క్యాబినెట్ మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, అక్కడ చెప్తున్నారు. ఒక్కసారి చూద్దాం. కానీ ఇదే జిఎస్టీ తగ్గింపు చేస్తే రాష్ట్రానికి వచ్చేటువంటి గండి కావచ్చు, రాష్ట్రానికి వచ్చేటువంటి నిధుల గండి కొడుతున్నారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి భట్టి విక్రమార్క అనేక ప్రెస్ మీట్లలో వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు. జిఎస్టీ తగ్గింపుతో తెలంగాణకు ఏడాది 7,000 కోట్ల వరకు నష్టం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించడం వల్ల తెలంగాణకు ఏడాదికి 700 కోట్ల వరకు నష్టం వస్తుందని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దాన్ని పూడ్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జిఎస్టీ పేరుతో కేంద్రం 8 వరకు పేదలను దోచుకుందని, ఇప్పుడు తగ్గించి వారికేదో లబ్ధి చేకూరినట్లు భాజపా నాయకులు గొప్పలు పోతున్నారని చెప్పేసి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మంగళవారం గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది జిఎస్టీ కాదు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ కూడా రాహుల్ గాంధీ మొదటి నుంచి చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పేదలు ఉపయోగించే వస్తువుల మీద తను చేసినటువంటి సన్నకారు ఏదైతే వ్యాపారంలో వారు చేసేటువంటి చుమురును జిఎస్టీ పరిధిలో తీసుకురావాలని చెప్పేసి, తద్వారా పన్ను రేటు తగ్గించి ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి చాలా రాష్ట్రాలకు చెప్పినప్పటికీ ఆలోచించలేని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నేతలు మాకు ఇంత గండి కొడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ రాష్ట్రానికి వచ్చేటువంటి ఏదైతే కొంతవరకు డబ్బు ఏదైతే ఉందో అది జిఎస్టీ రూపంలో అటు స్టేట్ నుంచి వెళ్ళాల్సింది కొంచెం స్టేట్, సెంట్రల్ నుంచి రావాల్సి ఉంటాయి. అది కనుక మన ఇప్పటికే తెలంగాణకి 100 రూపాయలు కావచ్చు, పావుల పైసా ఇవ్వాలని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ₹1 ఇట్లేదు, ఒక గుండు సున్నా, లేదంటే ఒక గాడిది గుడ్డు ఇచ్చిందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ అదే నిజమైతే దాదాపు ఇది కనుక అమల్లోకి వచ్చిన తర్వాత ఏడాదికి 700 కోట్లు అంటే 7,000 కోట్లు అంటే ఒక్కసారి న్యూమెరికల్ వాల్యూస్ మీరంతా చూసుకోవచ్చు మిత్రులారా. నిజంగా ఎంపీ రఘునందన్ రావు ఎవరైతే ఉన్నారో తను చెప్పినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, మేము దేశానికి సేవ చేసే వాళ్ళం అవుతాం, దేశానికి కావచ్చు బలగాలు ఉండాలి కాబట్టి ఆ దేశ సంపదను పెంచే విధంగా జిఎస్టీ పెంచాం, మరే ఉద్దేశం కాదు. కానీ ఈసారి మాత్రం 1000 వరకు, దాదాపు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి మొదలు పెడితే సగటున 15,000 వరకు తగ్గించామని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు. ఒక్కసారి లెక్క చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది క్యాలిక్యులేటర్, మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం ఒక్కసారి చేసే ప్రయత్నం చేద్దాం. అంటే సంవత్సరానికి 12 నెలలు,
అలా 12 సంవత్సరాలు కాకుండా కూడా 8 సంవత్సరాల నుంచి పాలిస్తుందని చెప్పేసి మనం చెప్తున్నాం. అంటే 8 సంవత్సరాలు 12 ఇంటూ 8 96 నెలలు అన్నాం. 96 నెలలు ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చేసి 15,000 వరకు సేవ్ చేస్తాం ఇప్పటి నుంచి. అంటే మీరు అప్పట్లో దాదాపు 96 మంత్స్ నుంచి, నెలల నుంచి ఒక్కొక్క సగటు కుటుంబం నుంచి, ఒక్కొక్క సగటు భారతీయ కుటుంబం నుంచి మీరు 15,000 దోచుకున్నట్లే కదా. ఇప్పుడు మేము ఏదో తగ్గించాం. అసలు జిఎస్టీ పెంచింది ఎవరు? జిఎస్టీ పెంచింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం కాదా అని మేము అడుగుతున్నాం. అదే క్రమంలో ఒక్కసారి దీన్ని ఇంటూ ఒక్కసారి చూసే ప్రయత్నం 15,000 సగటున ఒక కుటుంబం చేసేటువంటి 15,000 14,40,000 రూపాయలు సగటు ఒక కుటుంబం చెందినటువంటి ఒక్కసారి ఈ అమౌంట్ కనుక భారతదేశానికి మేము దాదాపు భారతదేశం పట్ల కావచ్చు, మాకున్నటువంటి ప్రేమాభిమానం పట్ల ప్రపంచంలో దిగ్గజంగా ఉండాలని చెప్పేసి మేము ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉంటే మీరు మాత్రం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వరు, ఫ్రీ శానిటేషన్ ఉండదు, ఫ్రీ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ ఉండవు, తగినంత వరకు పెస్టిసైడ్స్ ఉండవు, ఆ రైతులకు ఎంఎస్పి ప్రైజెస్ ఉండవు, లేదంటే హాస్పిటలైజ్డ్ బిల్లు ఉండవు. జపాన్లో ఒక్క మహిళ శిశువు కనుక జన్మిస్తే దాదాపు 2 లక్షల వరకు కూడా వాళ్ళకు బెనిఫిట్ ఇచ్చేటువంటి జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, అటువంటి దేశాలు ఒక ఆడ మహిళ జన్మి ఇవ్వాలంటే వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మనం అనుకున్నటువంటి అక్కడ రూల్ చేసేటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి దాదాపు 2 లక్షల పైకి చెలుకుంటుంది. ట్రావెల్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, మిగతా ఖర్చులకు కావచ్చు, ఫుడ్ కావచ్చు, డైట్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ బిల్లు చిన్న స్కానింగ్ నుంచి మొదలు పెడితే డెలివరీ అయ్యేంత వరకు దాదాపు $40,000 కావచ్చు, 40 అక్కడ ఉన్నటువంటి డాలర్ రేట్ని సందర్శించుకొని దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 2 లక్షల వరకు రూపాయలు అక్కడ ఆదా చేస్తుంది గవర్నమెంట్. నేరుగా ఒక శిశువు జన్మిస్తే ఒక బెనిఫిట్ ఇస్తుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత 13,000 12,000 ఒక శిశువుకి, మహిళా శిశువుకి ఇస్తున్నారు, ఏదో కిట్టో హెల్త్ కిట్టో ఇస్తున్నారు. కానీ వేర్ ఈజ్ ఫ్రమ్ బీజేపీ గవర్నమెంట్? ఐఎమ్ ఆస్కింగ్. ఈ డబ్బు నేరుగా చిల్లి గవ్వ పోకుండా కూడా నేరుగా తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు, ఏపీ ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి, లేదంటే ఆర్బీఐ దగ్గరికి, లేదంటే కేంద్రంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క మినిస్ట్రీ లెవెల్కి ఇది పోయింది. ఇది మేము కట్టినటువంటి పన్ను. ఈ యొక్క పన్నుకు రుజువు ఎవరు చూపించాలి? దీంట్లో ఇదే కనుక జరిగితే దాదాపు 100 కోట్ల పైగా జనాలు ఉన్నారు. ఒక్కసారి న్యూమరికల్ వాల్యూ వేసుకుంటే ఎంతవరకు వస్తుందో మీరు ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా పోయినటువంటి బ్యాంకుల ద్వారా, ఒక పైసా కూడా ఎక్కువ వేయని బ్యాంకుల ద్వారా, ఒక పైసాతో సహా ఇంట్రెస్ట్తో వసూలు చేసుకున్నటువంటి బ్యాంకుల ద్వారా ఈ యొక్క అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? ఇన్ని రోజులు మా యొక్క రక్తాలు, మా యొక్క అసలు చెమట ఓడ్చినటువంటి సంపాదనను మీరంతా తిని ఏం చేశారు? భారతదేశానికి గవర్నమెంట్ ఏం చేసిందని చెప్పేసి అడుగుతున్నా. అంటే ఇన్ని రోజులు మాత్రం మేము దర్జాగా మా యొక్క లగ్జరీ కార్లు కావచ్చు, మాకున్నటువంటి విలాసవంతమైన జీవితాలు కావచ్చు, ఇటు బీజేపీ 15 సంవత్సరాలు ఏదో రాష్ట్రం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, కల్లోలాలు పెట్టించి, రిలీజియన్ పేరు చెప్పేసి మొత్తం పెట్టేసిన తర్వాత గెలిస్తే మాత్రం ఈ యొక్క డబ్బు ఎవరి జేబులోకి వెళ్ళింది? దేశం పురోగతి సాధించడానికి అర్హులైనది మేము. ఇండియన్ 4th లార్జెస్ట్ ఎకానమీగా పోతే ఆ పాత్ర మాది, మీది ఒక్కరిది కాదు. మీది అసలు లేదు. యు ఆర్ జస్ట్ ఎ కామన్ మ్యాన్. మేము ఎన్నుకున్నటువంటి మాకు ఒక ప్రజాప్రతినిధులు కావాలని చెప్పేసి అక్కడ ప్రజలు నిర్ణయించుకున్నటువంటి వాళ్ళని డెవలప్ చేసే విధంగా, అక్షరాలు లేని వాళ్ళకి అక్షరాలు, శానిటేషన్ లేని వారికి శానిటేషన్, వాటర్ లేని వాళ్ళకి వాటరు, మినిమం ఫెసిలిటీస్ కల్పించాలని మేము గెలిపిస్తే మీరు మాత్రం మా డబ్బును తీసుకున్న తర్వాత, లేదు మేము ఈ పార్టీ చేసింది, ఆ పార్టీ చేసింది, లేదంటే చిత్తశుద్ధి మాకుందని మీరు చెప్తున్నారు, గొప్పలు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని రఘునందన్ రావుకు నేరుగా నేను అడుగుతున్నా. ఈ యొక్క ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వాల్సిందే, ప్రజలకు ఇవ్వాల్సింది. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే 8 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి దోచుకున్నటువంటి డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో? లార్జ్ ఎకానమీ మాది, మేము చేసుకున్నటువంటిది. లేకపోతే బీజేపీ గెలిచిందా, లేదంటే బీజేపీ ఇతర రాష్ట్రాలు కావచ్చు, తెలంగాణ నుంచి హైయెస్ట్ పర్ క్యాపిటల్ అయి ఉందని చెప్పేసి ప్రజలు అంటున్నారు, ప్రపంచం అంటుంది. దానికి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి, ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్స్ ఒక జీతవారి దాదాపు 15,000 నుంచి మొదలు పెట్టుకుంటే 1,00,000 వరకు ఇన్కమ్ ఉంది. అందులోనే బతకగలుగుతాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఎకానమీ ఉంది. మాకెవ్వరు సహాయం చేయకపోయినా దేశాన్ని పురోగతి నడిపించాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. అది ఏ పార్టీ అయినా కానీ.
కానీ మీరు మాత్రం బీజేపీయే చేసింది, లేదంటే బీజేపీ గవర్నమెంట్ చేసింది, నరేంద్ర మోడీ ఏదో వెలుగు నింపుతున్నారు, లేకపోతే 15,000 నెలకు ఏదో జిఎస్టీ పేరు. కార్లు ఎవరు కొంటారు సార్? బైక్లు ఎవరు కొంటారు? మాకేమైనా అవసరం ఉన్నాయా? వి ఓన్ లగ్జరియస్ బస్సెస్ కావచ్చు, ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి మాకు. టీఎస్ఆర్టీసీ ఉంది, టీజీఆర్టీసీ ఉంది, లేదంటే లగ్జరీ బస్సెస్ ఉన్నాయి. వి ఓన్. కాకపోతే మీరు కార్ల మీద తగ్గించాం, లగ్జరీ కార్ల మీద తగ్గించాం, ₹1 సబ్బు మీద తగ్గించాం, ₹1 పేస్ట్ మీద తగ్గించాం, పప్పు మీద తగ్గించాం. ఎవడండి ఇన్ని రోజులు దోచుకున్నది? ఎవడండి దోచుకున్నది? మీరు కాదా? ఆ దోచుకున్నటువంటి రూపాయలను 4th లార్జెస్ట్ ఎకానమీగా చేసింది మేము. కానీ మీరేదో భ్రమపడి, మీరేదో బీజేపీ గవర్నమెంట్ చేసి, లేదంటే ప్రజలు చేశారని చెప్పేసి మినిస్టర్లు చేశారండి. యూఆర్ జస్ట్ ఎ కామన్ మ్యాన్, మాలాగనే మీరు. కాకపోతే ఒక ప్రజాప్రతినిధి మాకు ఉండాలి కాబట్టి మాకున్నటువంటి సమస్యను పరిష్కరించాలి. ఇక్కడ పార్లమెంట్తో సహా ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాలని చెప్పేసి మేము గెలిపిస్తే మీరు మాత్రం చేసేటువంటి రాజకీయాలు మానుకోవాలి. ఏదేమైనప్పటికీ మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి కావచ్చు, రాష్ట్రంలో పురోగతి సాధించాలంటే ఫ్రమ్ ద కామన్ మ్యాన్ వీ హ్యావ్ టు పేయింగ్ ట్యాక్స్. వీ హ్యావ్ టు పే ద ట్యాక్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కన్జ్యూమర్. ఏదైతే కొంటాడో కన్జ్యూమర్, ఆ యొక్క ప్రతి ఒక్క కన్జ్యూమర్ నుంచి ₹1 నుంచి మొదలు పెట్టుకుంటే ₹2 వరకు సెస్ ట్యాక్సెస్ కావచ్చు, పెట్రోల్ మీద కావచ్చు, డీజిల్ మీద కావచ్చు, అది ఇతర ఏ విషయమైనటువంటి ట్యాక్స్ మేము కడుతున్నాం. ఆ అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మీరు మాత్రం బీజేపీని క్లెయిమ్ చేసుకోవడం ఎటువంటి పరిస్థితి మంచిది కాదు. ఇదంతా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు దోచుకున్నటువంటి వాహనాల మీద, జిఎస్టీల మీద, లగ్జరీ ఐటమ్స్ మీద, గ్యాడ్జెట్స్ మీద, ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ప్రజలేం మర్చిపోరు. పాత సామెత ఉంది కదా, కోడి మీద ఈకలు వీకేసిన తర్వాత 4 గింజలు వేసేస్తే కోడి ఏదో నాకు దేవుళ్ళ గింజలు వేసేసారు, లేదంటే నన్ను ఎగరడానికి, నా యొక్క జీవన ఆధారానికి తోడ్పడేటువంటి రెక్కలు కావచ్చు, నా జీవనానికి అవసరమయ్యేటువంటి రెక్కలను ఇరగొట్టినా, కప్పకుండా, నాకున్న షెల్టర్ లేకుండా ఆలోచించలేని ఒక సామెత ఉందిగా, ఒక కథ ఉందిగా. ఈ కథ బీజేపీ గవర్నమెంట్కి సరిగ్గా అబ్బుతుందని చెప్పేసి మీకు విన్నవిస్తున్నా. ఈ యొక్క వీడియోని మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచిదంటూ, ఇది ఒక అవగాహన కల్పించడానికి మాకు చిరు ప్రయత్నాన్ని మీరంతా కూడా ఎంకరేజ్ చేసే విధంగా హిట్ టీవీ నుంచి చిరు ప్రయత్నం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.